కంపోనెంట్స్. కంపోనెంట్స్ అంటే ఏంటి? దాంట్లో టైప్స్ ఎన్ని ఉన్నాయి మనం చూసినట్టయితే, దానికి ఫీచర్స్ చూసినట్టయితే, కంపోనెంట్స్ ఏ రియాక్ట్ కంపోనెంట్ ఈస్ ఎ రియూజబుల్ పీస్ ఆఫ్ UI ఇన్ ఎ రియాక్ట్ అప్లికేషన్. Think of it as a function or class that returns HTML or JSX and helps build the user interface by breaking it into smaller manageable parts. కంపోనెంట్ అంటే ఏం లేదు. కంపోనెంట్ అంటే ఒక రీయూజబుల్ పీస్ ఆఫ్ యూఐ కోడ్ అన్నమాట. మనకి పీస్ ఆఫ్ కోడ్ మనము ఒక యూఐ గాని, ఒక ఏదైనా సరే మనం రాస్తాము. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ లేదా బిల్డింగ్ బ్లాక్‌లో చెప్పి రాసేసి, దాన్ని మనం ఏం చేస్తామంటే, ఒక ఫంక్షన్ లోపల గాని, ఒక క్లాస్ లోపల గాని పెట్టేసి, దాన్ని మనం యూజ్ చేస్తాము. అదే రియాక్ట్‌లో కంపోనెంట్ అని చెప్పేసి అంటారనమాట. ఇది మనకి 2 టైప్స్ ఆఫ్ కంపోనెంట్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఫంక్షనల్ కంపోనెంట్, 2 క్లాస్ కంపోనెంట్. అయితే ఫంక్షనల్ కంపోనెంట్ అంటే జస్ట్ ఏం లేదు. జావా స్క్రిప్ట్‌లో మనము ఫంక్షన్స్ యూజ్ చేస్తాం కదా! యారో ఫంక్షన్స్ గానివ్వండి, నార్మల్ ఫంక్షన్స్ గానివ్వండి. ఈ యొక్క ఫంక్షన్స్‌ని యూజ్ చేసి మనము కంపోనెంట్ క్రియేట్ చేస్తాం. దీన్నే ఫంక్షనల్ కంపోనెంట్స్ అని చెప్పేసి అంటారు. క్లాస్ కంపోనెంట్స్ అంటే మనకి క్లాసెస్‌ని జావా స్క్రిప్ట్‌లోని క్లాసెస్‌ని యూజ్ చేసి మనము కంపోనెంట్ క్రియేట్ చేస్తాం. మనకి ES6 ఫీచర్ అని చెప్పేసి ఉంటది. క్లాసెస్ అని చెప్పేసి దాన్ని యూజ్ చేసి మనము కంపోనెంట్ క్రియేట్ చేస్తాము. దీన్నే క్లాస్ కంపోనెంట్స్ అని చెప్పేసి అంటారు. క్లాస్ కంపోనెంట్స్‌ని మనము రియాక్ట్ హుక్స్ కంటే ముందు యూజ్ చేసేవాళ్ళము. రియాక్ట్‌లో ఎప్పుడైతే హుక్స్ అనే కాన్సెప్ట్ అనేది మనకు వచ్చిందో, అప్పటి నుంచి మనము క్లాస్ కంపోనెంట్స్ యూజ్ చేయటం లేదన్నమాట. మనం ఎక్కువగా 99% మనం ఫంక్షన్ కంపోనెంట్స్ యూజ్ చేస్తాము. ఇలాగ మనకు కంపోనెంట్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. అయితే కంపోనెంట్ యొక్క ఫీచర్స్ ఏంటి చూసినట్టయితే, మనకి రీయూజబిలిటీ అనేది ఉంటదన్నమాట. అంటే మనం ఒకసారి కంపోనెంట్ క్రియేట్ చేస్తే, దాంట్లో లాజిక్ గానివ్వండి, దాంట్లో ఏదైనా సరే యూఐ గానివ్వండి, మనం ఒక కంపోనెంట్ క్రియేట్ చేస్తే దాన్ని ఏం చేస్తారంటే, మనకి ఎన్ని సార్లైనా సరే మనకి అవసరం ఉన్న చోట రిక్వైర్మెంట్ ఎక్కడుంటే అక్కడ దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చనమాట. రెండోది మాడ్యులారిటీ. మాడ్యులారిటీ అంటే జస్ట్ ఏం లేదు. ఒక్కొక్క కంపోనెంట్ ఒక్కొక్క చిన్న చిన్న స్మాలెస్ట్ పీసులుగా, అంటే ఒక మాడ్యూల్‌గా మనం చేసేసి, దాన్ని పార్ట్స్‌గా చేసేసి ఒకటి మనము కంపోనెంట్స్ క్రియేట్ చేస్తామన్నమాట. లాజిక్‌ని గానివ్వండి, యూఐని గానివ్వండి. ఉదాహరణకి మనకి హెడరు, ఫుటరు, అలాగే సైడ్ బారు, అలాగే ఫీచర్స్ ఏదైనా సరే మనకి ఒక వెబ్ అప్లికేషన్ లోపల, పేజ్ లోపల మనకి మాడ్యూల్స్‌గా మనం పార్ట్స్‌గా డివైడ్ చేస్తామన్నమాట. మెయింటైనబిలిటీ అంటే ఏం లేదు. మనకి చాలా మెయింటైన్ చేయడానికి, అంటే అప్డేట్ చేయాలన్నా, ఎర్రర్స్ వస్తే డిబగ్ చేయాలన్నా, మనకి యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఏదైనా సరే మనం చేయడానికి కూడా మనకి కంపోనెంట్ చిన్న చిన్న పీసెస్‌గా ఉంటది కాబట్టి, కోడ్ మనకి ఈజీగా మనం చేయడానికి అవకాశం ఉంటదన్నమాట. పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్. ఇది చిన్న చిన్న పీసెస్‌గా, బ్లాక్స్‌గా ఉండడం వల్ల ఏమైందంటే, మనకి అప్లికేషన్ కూడా ఫాస్ట్‌గా రన్ అవ్వడం జరుగుతుంది. ఆప్టిమైజేషన్ కూడా చాలా ఈజీగా అవుతుందన్నమాట. ఇంకోటి స్కేలబిలిటీ. కంపోనెంట్ బేస్డ్ డిజైన్ చేయడం వల్ల మనకి స్కేలబిలిటీ, పెద్ద పెద్ద అప్లికేషన్స్ సరే మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న పీసెస్‌గా మనము డిజైన్ చేస్తాం కాబట్టి కంపోనెంట్స్‌ని. ఇది కంపోనెంట్స్ గురించి మనకి మొత్తం అన్నమాట.